రాత్రి 4 గంటలు చుట్టూ అంతా నిశ్శబ్దం. అందరూ గాఢ నిద్రలో ఉంటారు. కానీ మా ఇంట్లో మాత్రం కిచెన్‌లో ఫుల్లు హడావిడి. పెద్ద పెద్ద దబరాలు, మసాలాలు, వాసన, పొయ్యి మీద వంటలు. ఈరోజు ఒకరి కోసం 1 కాదు, 2 కాదు 15 కోళ్లు చికెన్ మచ్చిపూస అయితే చేసినాము. ఇంత పెద్ద కుకింగ్ ఎందుకంటే ఇప్పుడు పవిత్రమైన రంజాన్ నెల కాబట్టి రోజంతా ఉపవాసం ఉండే వాళ్ళకి ఉదయం సుకూర్లో బాగా తినాలి, శక్తి ఉండాలి. అందుకే ఫ్యామిలీ అంతా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుభాషిణి రాయుడు వ్లాగ్స్. చాలా మంది కామెంట్లు సుకూర్ అంటే ఏంటి, అంటే తెల్లవారుజామున వాళ్ళు ఎందుకు తింటారు, అంతంత తింటున్నారు వాళ్ళు, ఇంకా అంటే ఉపవాసం ఉండేది ఏందని నాకు చాలామంది కామెంట్లు అయితే అడిగారు. సుకూర్ అంటే ఏంటంటే, సుకూర్ అంటే తెల్లవారుజామున ఫజర్ నమాజ్కు ముందు తినే ఆఖరి భోజనం. ఇది ఉపవాసం అంటారు. రోజంతా ఫాస్టింగ్ మొదలయ్యే ముందు అంటే తింటారనమాట. ఎందుకు తెల్లవారుజామున తింటారంటే, రంజాన్లో ఫజర్ నుంచి అంటే సూర్యాస్తమం వరకు నీళ్లు కూడా తాగరు, ఏమి తినరు. అందుకే శక్తి కోసం రోజంతా ఆకలి తట్టుకోవడానికి, అలాగే దాహం అంటే అవ్వకుండా ఉండడానికి, ఆరోగ్యంగా బాగుండడానికి సకూర్ తినడం చాలా ముఖ్యం. కువైట్ వాళ్ళు సాధారణంగా ఏమేమి తింటారంటే రైస్, మచ్చిపూస, అలాగే రొట్టెలు అంటే కొబ్బూసులు, అలాగే గుడ్లు, చికెను, అలాగే ఖర్జూరం, పాలు, నీళ్లు ఎక్కువగా తాగుతారనమాట, మజ్జిగ, అలాగే పెరుగు. ఎందుకంటే ఇవి ఎక్కువ టైం శక్తినిచ్చాయి కాబట్టి. కువైట్లో రంజాన్ నెలలో ముస్లింలు ప్రతి 15-16 గంటలు ఫాస్టింగ్ చేస్తారు. ఉదయం సుకూర్ సూర్యోదయం తర్వాత ఫాస్టింగ్ మొదలై సూర్యాస్తమయానికి ఇఫ్తార్ అయితే తింటారు. రెండోది పిల్లలు, చిన్నపిల్లలు, అలాగే అంటే కొద్దిసేపు మాత్రమే వాళ్ళు ఫాస్టింగ్ ఉంటారు. తర్వాత వాళ్ళు పాలు అలాంటివి ఏమైనా తీసుకుంటారు అనమాట. అంటే కొబ్బుసులు అలాంటివి అయితే తింటారు. చిన్నపిల్లలు అయితే మా ఇంట్లో అలాగే చేస్తారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే తెల్లవారుజామున నుంచి మళ్ళీ సాయంత్రం ఆజాన్ వరకు మధ్యలో నీళ్లు కూడా తాగరనమాట. అంత కఠినమైన ఫాస్టింగ్ అయితే ఉంటారు, అంత భక్తి శ్రద్ధలతో వాళ్ళు. ఆ తర్వాత అయితే తింటారనమాట. అంటే ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమైనా తినొచ్చు. అంటే ఫాస్టింగ్కు మామూలుగా చికెన్ తింటారంటే, అంటే ఫాస్టింగ్లో వాళ్ళు నీళ్ళు కూడా తాగరు, ఏమి తినరు కాబట్టి ఆ ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత అయితే తినొచ్చు అనమాట. అంటే వీళ్ళకి అలా ఉంది కాబట్టి వాళ్ళు తింటారు. ఇప్పుడైతే 15 కోళ్ళు మచ్చిపూస అయితే చేస్తున్నాము అంటే సోకూరకి. ఇప్పుడు 15 కోళ్ళు కోసి మ్యారినేట్ అయితే చేసి పెట్టింది. అన్ని కోళ్ళు కోయాలంటే కువైట్ కొత్తగా వచ్చిన వాళ్ళకి చాలా కష్టం అనమాట. అంటే జూలీ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న అమ్మాయి కాబట్టి తొందరగా కట్ చేసేసింది. అలాగే ఫస్ట్ ఆయిల్ వేసి క్యారెట్, 1 కప్పు ఎండు ద్రాక్ష వేసి బాగా దోరగా వేయించి పక్కకైతే తీసుకునింది. అదే ఆయిల్లో కొంచెం నెయ్యి కూడా వేసి మళ్ళీ కోళ్ళన్నీ బాగా ఇరుపక్కలు అయితే బాగా వేయించుకుంటుంది అనమాట. కొంచెం లైట్గా అయితే వేగాలి. మొత్తం 15 కోళ్ళు కొన్ని వేయించుకుంటూ పక్కకు తీసుకుంటూ అన్నీ మొత్తం అయితే అలా వేయించేసుకునింది అనమాట. ఆ తర్వాత అయితే అన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి. కువైట్ వాళ్ళు బాగా నిద్రకు ఇంపార్టెంట్ ఇస్తారు. అలాగే నిద్రకు మేల్కోవడానికి కూడా వాళ్ళు మంచిగా బలంగా ఉండడం కోసం కూడా ఇలా వండుకొని అయితే తింటారనమాట. చికెన్లు, మటన్లు, చేపలు, రకరకాల మంచి ఫుడ్ అయితే తింటారు. స్లీప్ వీక్ అవ్వకుండా స్ట్రాంగ్గా ఉండడం కోసం. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలి. ఆ తర్వాత అయితే ఇంకా జూలీ అయితే బాగా వేయించుతూనే ఉండదన్నమాట. ఇలా కోళ్ళన్నీ వేగి పక్కన తీసి పెట్టుకున్నాక అందులో గరం మసాలా వేసి వాటర్ అయితే పోసుకోవాలి. ఆ తర్వాత మనం ఇవన్నీ కోళ్ళన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అవన్నీ అయితే నీళ్ళల్లో వేసేసుకోవాలి మళ్ళీ. అంటే అన్ని కోళ్ళు దబరాల్లో వేగవు కాబట్టి అందుకని కొద్దిగా వేయించుకొని పక్కన అయితే పెట్టుకునింది. ఇప్పుడైతే గ్యాస్ అయితే హైలో పెడుతుంది అనమాట. ముందైతే సిమ్లో పెట్టి అయితే వేయించుకునేది. అంతా స్క్రీన్ అంటే కోళ్ళకుండే స్కిన్ ఊడిపోకుండా అయితే మనం వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇవన్నీ కూడా దబరాల్లో వేసేసింది. ఇప్పుడైతే నీళ్ళు కాంచి అయితే పోయాలన్నమాట. దబరా అంటే ముక్కాల వరకు అయితే పోయాలి, ఎందుకంటే కోళ్ళన్నీ ఉడకాలి కాబట్టి. అంటే వేడి నీళ్ళు అయితే పోయాలి. మొత్తం కోళ్ళు మునిగేలాగా పోయాలన్నమాట. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా క్యారెట్, అలాగే ఎండు ద్రాక్ష, అవి కొన్ని వేసుకోవాలి, కొన్ని మళ్ళీ రైస్ పైన వేసుకోవడానికి అయితే పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే కొన్ని వేసింది. ఈ రెసిపీ పేరు కబ్సా అంటారు.
అలాగే చికెన్ క్యారెట్ పులావ్ అంటారు, అలాగే చికెన్ క్యారెట్ మచ్చిపూస్ అంటారు. రకరకాలుగా ఉందన్నమాట దీని పేరు అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. స్టెప్ బై స్టెప్ ఎలా చేశానో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడైతే మచ్చిపూస్ మసాలా అని ఉంటుంది. కువైట్ వాళ్ళు అన్ని రకాల పుళ్ళు అయితే ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటారనమాట కలిపి. అదైతే 2 స్పూన్లు అయితే వేసింది, ఎందుకంటే 15 కోళ్ళు కాబట్టి. అలాగే మిరియాల పొడి కూడా వేసింది, అంటే 1 టేబుల్ స్పూన్ అయితే వేసింది. వాళ్ళు కారం ఎక్కువ తినరు కాబట్టి. ఇప్పుడు సుకూర్ టైంలో అయితే అసలు ఉప్పు కారం చాలా తగ్గించారనమాట, నీళ్లు దెబ్బకోకుండా, అంటే పొగలంతా ఫాస్టింగ్లో. అలాగే ధనియాల పొడి వేసింది, అంటే సరిపడినంత. సాల్ట్ కూడా వేసింది, 1 టేబుల్ స్పూన్ అయితే వేసింది. చాలా తక్కువ సాల్ట్ అయితే వాడతారు, అంటే మామూలు టైంలో ఒకలా తింటారు, రంజాన్ నెలలో ఒకలా తింటారు అనమాట సాల్ట్ అయితే. అందులో సుకూర్ టైంలో అయితే చాలా తగ్గించేస్తారు, ఎక్కువ మజ్జిగ అంటే పెరుగు అలాంటివి తింటారనమాట. మామూలుగా ఇలాంటి అన్నంలో కూడా, అంటే డక్కోస్, టమాటా డక్కోస్ అలాంటివి చాలా తక్కువ. అన్నీ కలిపి అయితే ఇప్పుడు మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. పక్కన గిన్నెలో చూసారా, అంటే వంట మొదలవ్వక ముందే మనం రైస్ అయితే నానబెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడైతే పసుపు అయితే వేస్తుంది, ఎందుకంటే కలర్ కోసం అనమాట, మంచి కలర్ఫుల్గా ఉండడానికి రైస్. కొంచెం పసుపు అయితే వేసింది. ఇప్పుడైతే బాగా కలిపి చికెన్ అంతా ఉడికినాక ఇలా ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకోవాలి. ఇది సుమారు 1.5 గంట అలా అయితే ఉడికిందనమాట. నీళ్ళు చూసారా ఎంత తక్కువ అయిపోయినాయో. ఇలా అయితే ఉడికింది, మొక్కల వరకు పోసింది, చాలా తగ్గిపోయాయి. ఇప్పుడు ఆ చికెన్ అంతా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మామూలు మచ్చిపూసుకు అయితే ఆ నీళ్ళు వడేసుకొని అందులో ఉన్న చెత్త ఉల్లిపాయలన్నీ పడేస్తారు. ఈ మచ్చిపూసుకు అయితే పారేసేది లేదనమాట. అందులో క్యారెట్ అలాగే ఎండు ద్రాక్ష అవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అలాగే ఉంచుతారు. ఇదో డిఫరెంట్ మచ్చిపూస అనమాట, చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. మనం పక్కకు తీసి పెట్టుకున్న చికెన్కి అయితే దీనికి మ్యారినేట్ అయితే చేస్తుంది, కొన్ని మసాలాలు అయితే వేసి. అవేం మసాలాలు అనేది నాకు కామెంట్లో చెప్పండి, నేనైతే చెప్తానమాట నెక్స్ట్ వీడియోలో. ఇవన్నీ కోళ్ళకు మొత్తం పూసేసి వీటిని అయితే ఫిరెన్లో అయితే పెట్టాలి. మనకు కావాలనుకుంటే మనం ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా. వీళ్ళు ఎందుకంటే షుగర్ టైంలో ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినరు కాబట్టి, వాటర్ ఎక్కువ తక్కువ అవుతాయి కాబట్టి, అందుకనేది ఫిరెన్లో అయితే పెడతారు. ఇప్పుడు ఆ నీళ్ళల్లో అయితే మనం నానబెట్టుకున్న రైస్ అయితే వేయాలి. జూలీ వడేయకుండా ఆమెనే వేస్తుంది అనమాట, మనం వడేసి వేసుకుంటే ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా అంతా ఇలా వేసేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలిపి మూత పెట్టేసుకోవడమే. కాసేపు ఉడికిన తర్వాత మనకు ఒకవేళ వాటర్ ఎక్కువ అనిపించే కనుక మనం తీసుకోవాలన్నమాట, అంటే గంటితోనే కొంచెం కొన్ని తీసేసుకోవచ్చు. ఇందులో నిమ్మకాయలు వేసింది కదా, అదైతే వీడిపోయింది అనమాట, ఎండు నిమ్మకాయ కాబట్టి. అది నల్లగా ఆడాడ పులుగా ఉంటే అదన్నీ ఇలా ఫిల్టర్తో తీసేస్తుంది అనమాట, ఫిల్టర్ గంటితో. ఇప్పుడైతే మూత పెట్టి కొంచెం అంటే వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఒకసారి మూత తీసింది. కొంచెం ఎసరు ఎక్కువ అన్నట్టు అనిపించింది అనమాట. ఇప్పుడైతే అదంతా గంటితో తీసేస్తుంది. మనకు కావాలంటే ఉంచుకోవచ్చు కూడా, అంటే ఒక చిల్లులు గిన్నె పెట్టి దాంట్లో కొంచెం వేసుకోవచ్చు. ఇక్కడ కువైట్ వాళ్ళు ఎలా అంటే కొలత లేదనమాట, వాళ్ళు అందాజుతో చేస్తారు, ఏది చేసినా అలాగే అలవాటు అయిపోతుంది అందరికీ. ఇప్పుడు అంతే, ఇలా బాగా కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టి అయితే బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత మనం క్యారెట్ అలాగే ఎండు ద్రాక్ష మనం ఆయిల్లో ఫ్రై చేస్తున్నట్టే కొన్ని తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి అయితే వేసుకోవాలి. అవి వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత అవన్నీ తీసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలన్నమాట. ఇప్పుడంతే పెద్ద పెద్ద డిష్లకి అయితే వేసి పంపించాలన్నమాట దివాన్లో మగవాళ్ళు.
తెల్లవారుజామున AM 4 అయిపోయిందనమాట. అంటే తినేసేసారు. అలాగే ఇలా అయితే గార్నిష్ చేసుకోవాలన్నమాట. పైన అంతా వేసుకొని అలాగే ఇవన్నీ సుకూర్ కోసం అయిపోయింది. ఇదేమో రేపు ఇఫ్తార్ కోసం అనమాట. ఈరోజు నైటే ఇవి కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అంటే రేపు మార్నింగ్కి ఈజీగా ఉండడానికి ఇలా మటన్ ఉడికించి పక్కన పెట్టుకొని, ఇదేమో గోధుమలు అనమాట. అంటే గోధుమలు ఇలా నోగ్గా ఉండేటైతే తెచ్చింది. ఇవైతే కువైట్ వాళ్ళు జరీస్ అయితే చేస్తారు వీటితో. వీటి ప్రైస్ ఒకసారి చూడండి. ఇవి ఒక్కొక్క కేసు వచ్చి 2.5, అంటే ఒక్కొక్క కేసు వచ్చి 2.5 కిలో అయితే ఉంది. అంటే ఆ రెండు కలిపి 5 కేజీలు అనమాట. ఈరోజు 5 కిలోల జరీస్ అయితే చేస్తున్నది. అంటే దీని ప్రైస్ వచ్చి 2.5 కిలో 5 దినాల 890 అయితే ఉండదు. చాలా కాస్ట్ అనమాట. ఈ రెండు వచ్చేసి 11 దినాల దాకా పడింది, 11.5 దాకా. ఈ గోధుమలు ఏం చేయాలంటే మనం నైటే నానబెట్టుకోవాలి. అంటే రేపు 10 గంటలకైతే స్టార్ట్ చేస్తారనమాట. మనం అంటే మామూలుగా వంటలు అయితే ఇఫ్తార్ వంటలు. అంటే నైట్ మటన్ ఉడికించి పక్కన పెట్టుకొని ఈ గోధుమలు అయితే నీళ్ళల్లో నానబెట్టి ఉంచుకోవాలి. ఇవన్నీ ప్రిపరేషన్ అనమాట. రేపు మార్నింగ్కి వంటలకి, ఇఫ్తార్ వంటలకి ఈరోజు నైటే అనమాట. ఇవేమో బ్రెడ్ ప్యాకెట్ అయితే తెచ్చింది, బ్రెడ్ కజ్జికాయలు చేయడానికి అరబిక్ స్టైల్లో. వీటినైతే అంటే ఒక్కొక్క బ్రెడ్ తీసుకొని వారం మీద అయితే కట్ చేయాలి. ఆ తర్వాత చపాతీ కర్రతో అయితే రుద్దాలన్నమాట. ఇలా కట్ చేసిన తర్వాత ఇలా చపాతీ కర్రతో రుద్దని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం కజ్జికాయలు ఎత్తుకునే పెట్టెలో పెట్టి దాంట్లో పాలతో చేసింది అయితే ఉంటుంది అనమాట. అదైతే పెట్టి ఇలా సేమ్ కజ్జికాయలాగా ఇలా ఒత్తుకోవాలి. ఆ తర్వాత ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలన్నమాట. ఇవైతే ఇఫ్తార్ వంటలు. ఇది ఒక దాంట్లో మటన్ కర్రీ, ఒక దాంట్లో జరీష్ అనమాట. ఈ రెండు అయితే ఉడుకుతున్నాయి. ఇవి ఈరోజు ఇఫ్తార్ వంటలు. అలాగే సుకూర్కి అలాగే ఇఫ్తార్ వంటలు ఇవేనమాట ఈరోజు వంటలు. సుకూర్ అంటే ఏంటో అందరికి అర్థమైంది అని అనుకుంటా. వీడియో లాస్ట్ వరకు అయితే చూసి కామెంట్ చేయండి, ఒక లైక్ అయితే కొట్టండి. సుకూర్ అనేది రంజాన్ సమయంలో ఉదయం ఫజర్ నమాజ్కి ముందు తినే వంట, భోజనం. అంటే రంజాన్లో ఫాస్టింగ్ ఉంటారు కాబట్టి సూర్యోదయానికి ముందే మొదలవుతుంది. అందుకే ఫాస్టింగ్ ప్రారంభం కంటే ముందు శక్తివంతమైన అంటే నేచురల్ రిచ్ అంటే మంచి రిచ్ ఫుడ్ తింటారనమాట. Jolly fine. Jolly tabah. Happy energy. Kalilis. Hi guys, I'm so very tired. See, this is my bye bye. I watched all this. So we can